చిన్నోడిని కాబట్టి బలహీనుడిని కాబట్టి అని అనే మాటతో ఇక్కడి నుంచి పెంట దాకా పోయి 10 సార్లు తిరుగుతుంటే నువ్వు ఆగో పెండ ఎత్తిండు మొత్తం. ఆశ్చర్యపోయినా నేను. నా అంతే ఉన్నాడు కానీ స్ట్రాంగ్ ఉన్నాడు. శ్రామిక వర్గపు జాతి ఎట్లా ఉంటాడు? స్ట్రాంగ్గానే ఉంటాడు. నేను 10 సార్లు చేసే పని వాడు ఒకసారి చేసాడు. ఆ వ్యక్తి ఇటీవల మరణించేయండి అనే ఒక వార్త నేను చూసిన తర్వాత మా పిల్లల్ని పిలిచి చెప్పాను, అరే వీడు నా మిత్రుడు రా, చాలా గొప్పవాడు రా వీడు. ఇట్లాంటి ఈ మిత్రులందరినీ చూసిన తర్వాత నాకు అవి ఎప్పుడు కూడా కళ్ళల్లో నీళ్ళు తిరిగేది వీళ్ళ గురించి. ఎందుకంటే నాతో వాళ్ళకున్న సాన్నిహిత్యం, నేను వాళ్ళతో బతికాను. మిగతా ఎవరితో బతకలేను, నేను వీళ్ళతో మాత్రం బతికాను. నేను గత 30-40 సంవత్సరాలుగా. రెండవది, నా చుట్టూ ఉన్నది అడవి. ఒక పక్క గోదావరి, ఇంకో పక్క అడవి. ఆదివాసులతో నాకు అనుబంధం ఎక్కువ. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక పూట, ఒక రాత్రి పూట అనుకోకుండా అక్కడ ఆగిపోవలసి వచ్చినప్పుడు వాళ్ళు నన్ను వెళ్ళనివ్వలే. తెల్లవారి ఆయన కోడి, నేను వద్దనగా కూడా కోడి కోసాడు. కానీ నాకున్న సాంప్రదాయం ప్రకారం నేను తినను, నేను ఎక్కడ తినడని మొదలే చెప్తే ఆయన కోడి కొయ్యకుండా ఉంటాడో, ఆయన కుటుంబం కూడా తినదు అనే ఉద్దేశంతో నేను తినకపోతే ఆ మిత్రుడు కూడా 4-5 సంవత్సరాల కింద మరణించాడు. ఇంకా కొందరు వాళ్ళ భార్యల్ని, అంటే వాళ్ళ భార్య, చెల్లెలు, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని బావులు ఉంటాయి అడవుల్లో, అక్కడక్కడ వాళ్ళ పెద్ద పెద్ద బావులు కొట్టుకుని వాళ్ళు చెల్మెలు కానీ, బావులు కానీ, నదులు కానీ ఇవి ఉంటాయి అన్నమాట. వాళ్ళు చీరలతో పడతారు చిన్న చిన్న పడకల్ని పట్టుకొచ్చి జొన్న రొట్టె, చేపల కూర పెట్టినప్పుడు నేను చూస్తే అందులో 2-3 కంటే ఎక్కువ తినలేం. అక్కడ ఉన్నది 5-6. నేను తిననని పట్టుబడితే వాళ్ళు పట్టుబడి పిచ్చి అంటే వీళ్ళ యొక్క అమాయకత్వం. ఇక ఇవి కవితా వస్తువులు, నా కవితా వస్తువులు. వీటిని పట్టుకుంటారా లేదా మిత్రులు అన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు పట్టుకోగలిగారు. వాళ్ళకున్న పరిమితుల్లో వారు సమీక్షించారు, చాలా సంతోషం. రెండవది, తాను సమీక్షించినటువంటి ఆ పిల్లవాడు, ఆ యుద్ధం, సిరియాది ఒక వలస బ్రతుకులో మనం ఉన్నదానికంటే ఇంకా మంచి బతుకు ఎక్కడో ఉంటుందని బంగారం లాంటి పోరన్ని సముద్రం పాలు చేసి 10 కిలోల బరువు తగ్గాలంటే కొడుకును ఏ కన్న తల్లికైనా కానీ అది ఇష్టం ఉండదు. కానీ నీ కుటుంబం మొత్తం సగం దారికి వచ్చినావు. ఈజిప్ట్కు దాదాపుగా ఆఫ్రికన్ కంట్రీస్లో నువ్వు పోయే దారి సుగమమైంది. కానీ పిల్లల్ని చంపుకోవడం అనేది అన్ని పేపర్లో వచ్చింది, నన్ను కలిసివేసింది. అది ఒకటే కాదు, ఒక బడిలో లేదా ఒకనొక ఇంకో ప్రదేశంలో ఆ పసిరికలు అవన్నీ కూడా ఏంటంటే చిన్న పిల్లల్ని చంపడము, నెలల పిల్లల్ని చంపడము, 80 ఏళ్ల ముసల్దాన్ని చెరచడము, ఇవన్నీ కూడా ఇది ఎక్కడికి పోతుంది? ఇంకా 1-2 కవితల్లో నాకు రోజు నిత్యం కనిపించేది ఏంటంటే, మా చెట్ల మీద, మా ఇంటి చుట్టూతా ఊర్లో 2 మామిడి చెట్లు ఉన్నాయి. ఆ కోతులు ఆడుతూ ఉంటాయి. ఇట్లా చూసినామనుకో అవి మీదికి ఉరికొస్తాయి, కంప్లీట్గా ఉరికొస్తాయి. ఎందుకు ఉరికొస్తాయంటే నేను చాలా సందర్భాలు చూసినా, నేను దాన్ని ఏమనలేదు కానీ అది ఎందుకు ఉరికొస్తున్నది, అది దాని పిల్లలు ఉంటాయి, దాని పక్కన దాని పిల్లలు ఉంటాయి. దాని పిల్లల కోసం కనీసం ఇట్లా ఒక ఓర చూపు చూస్తేనే అది మీదికి ఉరికొచ్చి మనని దాడి చేసేంత పనిచేస్తుంది. ఇవల్ల ఈ సముద్రం, ఈ ఆకాశం, సముద్రం ఏంది, ఆకాశం ఏంది ప్రతీకలు ఎక్కువగా వాడారంటే అవును వాడారు. ఆకాశం అంటే ఏంటిది? ఈ జన సమూహాలు, వీటి స్పందనేది. ఇంతమంది పిల్లల్ని చంపేస్తున్నారు, ఎవడు ఏం పట్టించుకోడేంది? కోతులు అసలు పట్టించుకుంటున్నాయి, కుక్కలు పట్టించుకుంటున్నాయి, పిల్లులు పట్టించుకుంటున్నాయి, కానీ మానవులు పట్టించుకోవడం లేదు. మన నెక్స్ట్ జనరేషన్ అది ఏంది? ఇది మన మానవులమా? వాటికి ఉన్నంత ప్రేమ మనకు లేదా? వారసత్వం మన వారసుల కోసం. మన వారసులు అంటే నా వారసుడే కావాలనా? వీళ్ళందరి వారసులు అవసరం లేదా? అక్కడ ఒక అన్యాయం జరుగుతుంది, దాన్ని కనీసం మాట్లాడరా? ఏంది? మాట్లాడితే పోయేదేమున్నది? న్యాయం కోసం పోరాడండి అయ్యా. నువ్వు ఇంకోటి అన్యాయాన్ని నిలదీయండి అయ్యా. ఓ మాట మాట్లాడండి. మాట్లాడితేనే భయం, ఆకు చప్పుడైతేనే ఇక మాకు అమరత్వం సిద్ధిస్తుంది అనుకునే వాళ్ళతోని ఈ సమాజం ఎట్టుపోతోంది, ఏం జరుగుతోంది? ఇదొక దృక్కోణం. రెండవది, అన్నారు కాలం మారింది. ఎస్, మారి ఉండవచ్చు. ఇంతకాలం మారినా ఈ వ్యవస్థ పునాదులు పురుషాధిక్యత మీదనే ఉన్నాయి. నువ్వు ఎంతసేపు చూడు, నువ్వు ఎన్ని సందర్భాల్లో చూడు, దాని ఒరిజినాలిటీలోకి వెళ్ళి చూడు, నువ్వు ఆ సమస్యలోకి వెళ్ళి చూడు. ఆమె భర్తను చంపింది, ఎందుకు చంపింది? ఎవరు ఆలోచించరేంది? భర్తను చంపింది. ఆ రోజు ఎవరైనా భర్త ఎందుకు చంపింది? దాన్ని ఎవడు బలవంతంగా పెళ్లి చేయమన్నాడు? దానికి ఎవడు బలవంతంగా పెళ్లి చేయమన్నాడు? నువ్వు తల్లిదండ్రులు ఆమె అనుకున్న వాడిని పెళ్లి ఇచ్చి చేస్తే అది భర్తను చంపే
కర్మ దానికి ఏం పడుతుంది చెప్పు. తల్లిదండ్రులు ఎందుకు పెళ్లి చేయాలి మరి? సమాజం యొక్క ఒత్తిడి ఏముంటుంది? మీ అమ్మాయికి 30 ఏళ్ళు వచ్చినాయి ఇంకా పెళ్లి చేయవా? సమాజం ఒత్తిడికి తల్లిదండ్రులు తట్టుకోలేక జరిగిందో జరిగిపోయిందో ఒకరికైతే ఇద్దాము అనే మాటకు వస్తున్నది. అంటే దీనివల్ల ఏమవుతుందంటే ఇక్కడ సమాజము వాస్తవాల్ని గ్రహించలేకపోతుంది, లేదా గ్రహించనట్లు నటిస్తోంది. కానీ ఎప్పుడు వాస్తవాలకు మీరు వెళ్ళరా? వాస్తవాలకు వెళ్ళండి అయ్యా, చూడండి ఏం జరుగుతుంది చూడండి. అనవసరమైన దాన్ని తీసుకొని దానికి కీర్తి ప్రతిష్టలను కలిగించి పరువు హత్యలు ఇవన్నీ కూడా కావిస్తూ ఆమె చెడ్డది, లేకపోతే మరి ఇంకోవైపు కూడా ఇంకో పార్శ్వం ఆలోచించి చూడండి. ప్రతిదాన్ని మన ఇంట్లో నా భార్య ఉంటుంది, ప్రతి క్షణం ఒక్కసారి నా భార్యను పొద్దునుంచి చూస్తూ ఉంటా. అన్నది వాస్తవం, ఇతరులు అన్నది కూడా వాస్తవమే. భార్య కరెక్టే, మనల్ని సతాయిస్తుంది, కానీ అదే భార్య మనకు ప్రేమతో మన అవసరాలన్నీ చూస్తుంది. మనం ఎంతసేపు క్రిటిసిజం, విమర్శ వైపే మనం పోతున్నాం. ఆమె నన్ను ఏమన్నది, ఆమె ఎంతటి చురుకులు వేస్తుంది, ఆమె నాకు ఎంతటి అది చేస్తుంది, ఆమె అజ్ఞానం వల్లనో విజ్ఞానం వల్లనో ఏదో ఒక దాని వల్ల ఆమె మన పైన పడుతుంది. కానీ ఆమె నీకు చేసిన సేవల్లో అవి చాలా తక్కువ. అవి ఎప్పుడైతే అది గ్రహిస్తావో అప్పుడు మాత్రం మనకు ఆమె యొక్క గొప్పదనం తెలిసి వస్తుంది. నువ్వు ఎప్పుడన్నా చూడు, నువ్వు ఆమె చేసే పనులు 10 రోజులు చేయండి, ఆమె జీవితకాలం మన సపర్యలు చేస్తున్నది. 10 రోజులు మనం ఆమెకు సేవలు చేద్దాం, అప్పుడు మనకు అర్థమవుతుంది. మళ్ళీ అప్పుడు కూడా 10 సేవలలో ఉప్పేయడం పప్పేయడం అడగద్దు. 10 రోజులు మనం చేసే పని ఆమె చేయగలుగుతుంది. ఇప్పుడు వాళ్ళ మనం చేసే పని ఆమె చేయగలుగుతుంది. మనం షరతు పెడితే ఖచ్చితంగా మనం చేసే పని ఆమె చేస్తుంది. ఆమె చేసే పని మనం చేయలేం, ఎన్నటికీ చేయలేం. ఆమెకు మనం ఎప్పుడు కూడా సంపూరకం కాలేము. ఆమె సగం మనం సగం కాదు, ఆమె సగం మనం సగం కాదు, మనకంటే ఆమె చాలా ఎక్కువ. అందుకోసమే శాక్తకి కవితలో అప్పటి నుంచే చూసుకుంటూ వచ్చాం. అదొక దృక్కోణం. ఇకపోతే ఈ పుస్తకాన్ని అంకితం ఇచ్చింది వీరగల్లుల శిల్పుల కోసం. సార్ ఇందాక చెప్పారు, కొత్త తెలంగాణ చరిత్ర బృందం అనేది ఒకటి స్టార్ట్ అయిన తర్వాత అప్పుడప్పుడు నెలకోసారి జూమ్ మీటింగ్స్ పెట్టుకుంటూ లేదా రోజు పరిశోధనలు పంచుకుంటూ, వాస్తవంగా చాలామందికి తెలియని విషయాలు ఏంటంటే, నేను నా ఎగ్జాంపుల్ చెప్తా. నేను 4వ తరగతిలో శ్రీకృష్ణదేవరాయలు అనే పాఠం ఉండే. శ్రీకృష్ణదేవరాయలు విజయనగర రాజ్యాన్ని పరిపాలించాను. ఇది ఎక్కడ ఉంటుంది? ఎక్కడో మనకు దూరంగా ఉంటుంది. అసలు మా రాజ్యాన్ని ఎవడు పరిపాలించిండు? ఎప్పుడు పరిపాలించలేదా? 4వ తరగతిలో వచ్చిన డౌట్ ఇప్పటికీ నాకు తీరలే. ఎంఏ ఆర్కియాలజీ చేయడంలో కూడా ఎక్స్టర్నల్గా చేశాను, నేను ఎక్స్టర్నల్గా రాశాను. తర్వాత అదంతా జరిగింది. బీఎస్సీ బీఈడి నా రెగ్యులర్ కోర్సు, తర్వాత ఇది మిగతా ఎక్స్టర్నల్ రకరకాలుగా చేశాం కరెస్పాండెన్స్లో. నాకు ఇప్పటికీ సమస్య దొరకలే. ఈ సమస్యకు పరిష్కారం అన్నములే రామాచారి గారు అని ఒక ఆయన ఉంటాడు. ఆయన ఈ వీరగల్లులు అనే దాని మీద ఒక కవిత రాశాను నేను, పాలపిట్ట మాసపత్రికలు వచ్చింది. అది చూసి ఇమీడియట్గా రాజ్ కుమార్ గారు మీ నెంబర్ యాడ్ చేస్తున్నా, రామధరగోపాల్ సార్ ఉన్నాడు, ఇంకా మీకు మంచి బృందము అన్నాడు. ప్రాణం లేచి వచ్చిన తర్వాత బృందాన్ని చూసిన తర్వాత పరిశోధనలు ఇప్పుడు ఎన్ని వీరగల్లులు బయలుపడుతున్నాయో తెలుసా? ఇవాళ వీరగల్లులు అనే మాట చాలామంది పేపర్లో చూసి ఉండకపోవచ్చు, లేదా సతీ స్టోన్స్, మనం ఈ వీరగల్లు అంటే సాధారణ ఇందాక సార్ చెప్పిన వాటిల్లో ఎక్కటీలు, వాళ్ళు చనిపోయిన ఈ వీరులు ఎవరైతే చనిపోతారో వాళ్ళకు స్మారకంగా శిల్పులు ఈ వీరులను చెక్కారు అక్కడ. అట్లాంటివి ఎన్ని బయలుపడుతున్నాయంటే, మేము మా రోజు వాళ్ళు పంచుకుంటారు, మిత్రులందరూ బృందంలో కొన్ని 100 మంది సభ్యులు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ఇక్కడ వెళ్ళింది అని చెప్తుంటే, అసలు తెలంగాణ ఏంది? ఇది ప్రపంచంలో తెలంగాణ లాంటి ప్రదేశం గతంలో ఎప్పుడు లేదని నేను నిర్ధారించుకున్నా. ఒకప్పుడు నా రాజ్యాన్ని ఎవడు పరిపాలించలేదు, ప్రముఖ రాజులు అనుకున్నాను నేను. ఇవాళ వీరగల్లులు చూసిన తర్వాత ఇంత వీరత్వం ఉందా తెలంగాణలో? ఇన్ని శిల్పాలు ఎక్కడికెళ్ళి వచ్చినాయి? ఈ శిల్పులు ఎందుకు ఇట్లా చెక్కారు? కొన్నిటికి శాసనాలు ఉన్నాయి. శాసనాలు పట్టుకెళ్ళారు కదా, 1000 సంవత్సరాల కింద రుద్రమదేవి వీరగల్లు కూడా ఉంది, శాసనం కూడా చదివాం. అంటే ఇది రుద్రమదేవి గారిదేనా? అప్పుడు చూసిన అంటే ఒక హీరోయిన్, ఒక పీరియడ్కి హీరోయిన్, ఒక పీరియడ్కి హీరో, ఒక విలేజ్ హీరో తన పశువుల కోసం, పశువుల మీద దాడికి వేరే దొంగలు వచ్చినప్పుడు వాళ్ళని దాడి చేసి ఆ దాడిలో దొంగలు తెగించి ఉంటారు. వీళ్ళు ఒకడో ఇద్దరు పోతారు, పోరాటం చేస్తారు తమ పశువులు, కానీ వీళ్ళు చచ్చిపోయారు కాబట్టి అక్కడ శిల్పి చెక్కి అక్కడ రాయిని పెట్టాడు. అది మట్టిలో కూరుకుపోయింది, వాళ్ళ బయటపడుతున్నది.
ఇట్లా ఎన్ని శిల్పాలు వెళ్తున్నాయంటే ఇవాళ తెలంగాణలో అనేకమైన శిల్పాలు, రకరకాల శిల్పాలు. సార్ చెప్పింది ఇంతకుముందు, ఎక్కటీలు ఉంటారు. ఎక్కటీలు మీన్స్ కమాండోస్. ఎట్లా ఏర్పడుతుంది? ఇక్కడ కత్తి ఉంటుంది, ఇక్కడ బాణం పడతాడు, ఇక్కడ అతడు ఉంటాడు. అక్కడ స్వర్గంలోకి కొనిపోబడుతున్నారనే ఒక అప్సరసలను దించి వాళ్ళందరూ. రెండోది ఏంటంటే పులుల దాడిలో మరణించిన వాళ్ళు, పులిని అక్కడ పులి బొమ్మ ఉంటుంది అంటే వాళ్ళు పులి దాడిలో మరణించారు తమ పశువుల కోసం, తమ పిల్లల కోసం, ఇవన్నీ ఒక్కొక్క దానికోసం. అంటే దీని అర్థం ఏమవుతుంది అంటే అప్పుడు పాలన సజావుగా సాగలేదా ఏమో, నాకు సందేహమే. ఎందుకంటే పాలన కరెక్ట్గా ఉన్నప్పుడు ఇంతమంది త్యాగాలు చేయడం ఏంది? ఈ త్యాగాల చరిత్ర ఏంది? ఈ తెలంగాణ, నా తెలంగాణ వీర తెలంగాణ. నాకు నా భూమిపైన నాకు ఒక పవిత్రమైనటువంటి భావన ఉంది. అంతేకాదు తెలంగాణలే కాదు, పక్కనున్న ఆంధ్రలో కూడా వీరగల్లులు బయలుపడుతున్నాయి. అంటే నా తెలుగు నేల మామూలుది కాదు. ఎవడో ఏమో అన్నట్టు నాకు ఇంతకాలం నుంచి కూడా ఎవరు చరిత్ర మన పెద్దలు సురవరం గారు కానీ మిగతా వాళ్ళు కానీ రాసినట్టు అది కాదు. అంతకంటే చాలా గొప్పదైనటువంటి నా ఒక చారిత్రక వారసత్వ సంపద ఇక్కడ ఉంది. దాన్ని తర్వాత తరాల వరకు తెలియజేయాలంటే దానికి రెండే మార్గాలు ఉన్నాయి. ఒకటి చరిత్ర రచన, రెండవది కవిత్వ రచన. నేను కవిత్వ రచనను కొంత ఎన్నుకున్నాను, చరిత్ర రచన కూడా చేస్తాను తర్వాత. ఇంకోటి ఏంటంటే, నేను ఎప్పుడు ఒక పోయం మొదలుపెట్టినా, ఆ పోయం మొదలుపెట్టానంటే అది కంప్లీట్ అయ్యేదాకా నేను తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి డాక్టర్ నామోజు బాలాచారి గారు ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి డాక్టర్ కాంచనపల్లి గోవర్ధనరాజు గారు, మరొక ముఖ్య అతిథి సినీ గేయ రచయిత కవి మౌనశ్రీ మల్లిక్ గారు, చరిత్ర పరిశోధకులు, నాకు పురాతత్వ శాస్త్రంలో గురుతుల్యులు శ్రీ రామోజు హరగోపాల్ గారు, నాతో పాటు 2007లో గ్రూప్ 1 సర్వీసెస్కి ఎంపికై ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన డిప్యూటీ డైరెక్టర్లు టీవీ రావు గారు, కవి విమర్శకులు పరశురాం గారు, నూతనకంటి వెంకట్ గారు, అదేవిధంగా నా అన్సంగ్ ఆదిలాబాద్ అనే ఒక ఆంగ్ల అనువాద కవితా సంపుటిని తీసుకొచ్చినటువంటి మంతెన దామోదరాచారి గారు, తిరుపాల్ గారు, మరియు నా తోటి ఇతర మిత్ర బృందానికి, అదేవిధంగా క్షమించాలి నామాల సూరి గారు మిత్రులు, ఇంత గతంలో అనేక వేదికలు పంచుకున్నాం, వారికి మరియు ఇతర నా మిత్ర బృందానికి శుభాకాంక్షలు, అభినందనలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు నా జీవిత చరిత్రలో ఒక సుమధుర ఘట్టం, నా హృదయ వేదనను ఆవిష్కరించినటువంటి వేదిక పైన ఉన్నటువంటి పెద్దలు, నా హృదయ వేదనను అర్థం చేసుకున్నటువంటి వేదిక ముందున్నటువంటి ప్రముఖులు, నా అంతరంగాన్ని కనుగొన్నటువంటి మిత్రులందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా వాస్తవంగా నేను అనుకున్నది, నా గెర్నికా కవితా సంపుటిని నేను అనుకున్న రీతిలో సమీక్ష చేస్తారో చేయరో, ఎందుకంటే నా హృదయంలో ఉన్నటువంటి భావాలు వీళ్ళు పట్టుకోగలుగుతారో లేదో ఈ సందేహం నాకు ఎందుకు వచ్చిందంటే, పెద్ద ఆయన ముందు మాట రాసిన ఆయన తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ కులపతి డాక్టర్ ఎన్ గోపి గారే 2-3 సార్లు ఫోన్ చేసి, ఏమైనా నేను పట్టుకోలేకపోతున్నాను, నాకు వయసు వల్లనో మరి ఉష్ణం వల్లనో నేను నిన్ను పట్టుకోలేకపోతున్నాను, కానీ పట్టుకుంటాను, 3 రోజులలో నేను పట్టుకుంటాను అని ఆయన పెద్ద ఆయన 3 రోజుల్లో నేను పట్టుకున్నానయ్యా అన్నాడు. చాలా సంతోషం సార్ అన్నాను. ఆయన ముందు మాట్లాడు గారు, ఆయనకు మొదట నేను కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి.
తర్వాత నామోజు బాలాచారి గారు, నాకు గుడిపాటి గారు పాలపిట్ట మాసపత్రిక సంపాదకులు, మరి తెలంగాణ సాహిత్య అకాడమీ వాళ్ళు వారం వారం ఏదో ప్రోగ్రాం ఉంది, ఒకసారి మాట్లాడు అన్నారు. వాస్తవంగా ఈ పుస్తకం నా చేతికి వచ్చిన రోజే 4 రోజుల కింద, అంతే, మంగళవారం నాడు వచ్చింది. వస్తే ఒకసారి ఫోన్ చెయ్యు అన్నాడు. ఫోన్ చేయగానే బాలాచారి గారు ఫోన్లో సాటర్డే స్లాట్ ఉంది, మరి ఓకేనా అన్నాడు. ఇంక అంతకంటే కావాల్సింది ఏముంది, మనకు కావాల్సింది అదే కదా, ఇంత తొందరగా అయిపోతే మన పని అని అనే మాట దాంట్లో ఓకే సార్ అన్నాను. అందులో మరి మీరు అతిథులను వాళ్ళను వీళ్ళను ఎవరు మాట్లాడాలో మరి మీరు డిసైడ్ చేస్తారని, లేదు మీరు చూడండి అప్పుడు చూద్దాం మళ్ళీ అన్నాము. అప్పుడు వాళ్ళు కాంచనపల్లి గారి గురించి, మౌనశ్రీ మల్లిక్ గారి గురించి, రామోజీ హరగోపాల్ సార్ గురించి ఇట్లా మాట్లాడిన తర్వాత ఒక కార్డు వేశారు. ఆ కార్డును మా అందరికి మిత్రులందరికీ పంపాను. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, వేదిక పైన ఉన్నటువంటి అందరూ కూడా బహుశా నాకు తెలిసి ఒక దశాబ్ద కాలంగా నాకు మిత్రులు, శ్రేయోభిలాషులు. వేదిక ముందరున్న వాళ్ళు కూడా, దామోదరాచారి సార్ కూడా అంతకుముందు అనసంగ ఆదిలాబాద్ నిర్మల్లో చాలా గొప్పగా నిర్వహించినటువంటి ఒక ఆంగ్ల కవితా సంపుటి, అది విడుదల, వారు కూడా అనేక అనువాదాలు చేశారు. ఇది అయితే కాంచనపల్లి గారు ఇందాక చెప్పినట్టు వారి యొక్క సూచనలు, ఆజాదీ అనే ఒక నా 4వ కవితా సంపుటిని ఎప్పుడైతే నవతెలంగాణ పత్రిక వాళ్ళ యొక్క సహకారంతో అక్కడ మన సుందరయ్య భవన్లో 2023లో నిర్వహించుకున్నటువంటి కార్యక్రమంలో సంస్కృత పదాలను ఎక్కువ వాడావు మరి అని అంటే, అయ్యో సార్ నేను ఇప్పుడు మహాభారతం అవి ఇతిహాసాలని చదువుతున్నాను, వాటి యొక్క ప్రభావం ఉండవచ్చు కొంచెం అనే మాట చెప్పడం జరిగింది. దానికి కొంచెం వారి సూచిక ప్రకారమే, వారి సూచన ప్రకారం కొంత సంస్కృత పదాలను తగ్గించడం అనేది జరిగింది. ఇంకా వారు అన్నట్టు వారి యొక్క సూచనను తూచా తప్పకుండా పాటిస్తా. రెండవది ఏంటంటే, వారితో ఉన్న అనుబంధం ఇంకోటి ఏంటంటే, తంగేడు పక్షపత్రిక దాదాపుగా 2 నెలలకోసారి నేను రాసిన కవితను అందమైనటువంటి చిత్రాలతోని, కవిత ఎంత అందంగా ఉందో నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే బిడ్డను తండ్రి మెచ్చుకోవాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ళు ఇచ్చిన మొట్టమొదటి చూసిన తర్వాత నేను ఆశ్చర్యపోయి, ఇంత అద్భుతంగా వేశారు సార్, అసలు నా మనసును గెలుచుకున్నారు సార్ అనే మాట అనేక సందర్భాల్లో వారిని కలవడం జరిగింది, వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. అనేక కవితలు వారు ప్రచురించారు. తర్వాత ఇకపోతే బాలాచారి సారు, అంతకుముందున్న జూలూరు గౌరీశంకర్ సార్ దగ్గరికి వచ్చేవాళ్ళము, అప్పుడు నామోజీ బాలాచారి గారి దగ్గరికి కూడా కలిసిపోయేవాళ్ళము. వాళ్ళను కూడా ఇప్పుడు తిరుపాలు వీళ్ళందరూ సుపరిచితులే, కానీ అప్పుడప్పుడు మర్చిపోతారు నన్ను. ఏదో కవి సమ్మేళనం అది ఉంటున్న పేరు ఉండదు, అయ్యో ఎందుక ఏదో నేను ఎక్కడ ఉంటే ఎప్పుడో ఒకసారి వద్దాము అందరినీ కలుద్దామని ఉంటుంది అనే మాట చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. తర్వాత ఇప్పుడన్నా నా నెంబర్ నోట్ చేసుకోవడం వల్ల ఎప్పుడన్నా ఉంటే విలువండ్రి, మీకు ఇష్టమైతేనే విలువ, లేకపోతే లేదు. ఎందుకంటే నాకు కూడా ఆదిలాబాద్ నుంచి అసలు కొంచెం కష్టమే, ఇట్లా రాసుకున్నాడు ఈజీ, కానీ కొంచెం రావాలి. అది జూలూరు గౌరీశంకర్ అయితే సార్ అయితే ఖచ్చితంగా రాజ్కుమార్ నువ్వు రావాల్సిందే అనే మాట ఉంటుండే అప్పుడు అట్లా. ఇకపోతే మౌనశ్రీ మల్లిక్ గారు, వీళ్ళందరన్నా ఉపమానాలు అవన్నీ నేను వాడా, ఆయన మౌనశ్రీయో మల్లికో, కానీ మొత్తం ఏంటంటే నన్ను పట్టేసిండు ఆయన బాగా గట్టిగా పట్టుకున్నాడు. అంటే ఒకటి ఏంటంటే, మేము రవీంద్రనాథ్, ఈయన సూర్యును, తర్వాత మౌనశ్రీ ఇద్దరము, ఇంకా మిగతా మిత్రులము తెలుగు వెలుగు జాతీయ సాహిత్య వేదిక అని ఒకటి ఉంది, ఒక గ్రూప్ ఉంది. వాళ్ళు ఎవ్రీ సండే కవితా సమ్మేళనం నిర్వహిస్తుంటారు జూమ్లో. గత 4 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు. వాళ్ళు అందులో కిలపర్తి దాలనాయుడు గారని ఒక ఆయన టాపిక్ ఇస్తుంటాడు, మనం రాయాలి, నచ్చితే రాయాలి లేకపోతే లేదు. అయితే అందులో కొన్ని టాపిక్స్ను మనము తీసుకొని రాయడం కూడా జరిగింది, అందులో మెన్షన్ చేస్తాం. తర్వాత ఏంటంటే, వాళ్ళు అంతర్జాలిక వేదిక ఎవరైతే ఉన్నారో అందులో చాలా ఎక్కువ మంది ఉన్నారు, 800 మంది ఉన్నారు. 800 మందిలో వాళ్ళు ఏడాదికోసారి పోటీ పెడతారు. అందులో నాకు ప్రథమ బహుమతి వచ్చింది, అన్నలకు కూడా బహుమతి వచ్చింది. వేదిక పైన మేము అందరం అక్కడ ఆదిలాబాద్లో పెట్టారు. అయితే విషయం ఏంటంటే, నేను ఆదిలాబాద్ అని వాళ్ళకి తెలియదు కాబట్టి నాకు అవార్డు వచ్చింది. ఆ విషయం వాళ్ళు తర్వాత చెప్పారు. ఏంటంటే అవార్డు వచ్చిన తెల్లవారి పేపర్లో కానీ మిగతా వాళ్ళలో ఆయన కిలపర్దాలని ప్రకటించాడు. పాపం ఏంటంటే, రాజ్కుమార్ ఆదిలాబాద్ వాడని మేము ఇవ్వలేదు, వాస్తవంగా మాకు తెలియదు. నేను ఆడ స్టేజ్ మీద చెప్పాను, ఈ పరిసరాలు నేను నావే గత 60 సంవత్సరాలకి తిరుగుతున్నాను, మీది ఆదిలాబాదా అని. అప్పుడు ఆశ్చర్యపోయి
తెల్లారి పేపర్లో ఇచ్చారు ఏంటంటే ఎక్కడైనా ఎవరైనా పొరపడతారేమో. ఆ సభ సమావేశాలనేటి ఆదిలాబాద్ కేంద్రంగా 3వ సభ అది. మొట్టమొదటి పటాన్చెరులో ఉంది, తర్వాత ఆంధ్రలో విశాఖపట్నంలో ఎక్కడ ఉంది, 3వది అక్కడ పెట్టారు వాళ్ళు అనుకోకుండా. నాది కవిత ఎంపికైంది కాబట్టి ప్రథమ బహుమతి పారితోషికం ఇచ్చారు, సంతోషం అది. అయితే అక్కడ విషయం అది, ఆ సందర్భంగా మేము పరిచయం. ఇక తర్వాత ఫోన్లో మాట్లాడుకోవాలి అదంతా కూడా. అన్నా కూడా అంటే మరి కొందరికి కొన్ని పదాలు రామోజీ హరగోపాల్ గారు చెప్పినట్టు, ఇప్పుడు రామోజీ హరగోపాల్ గారి సార్తో నాకున్న అనుబంధం చెప్పాలి నేను. నాకు చరిత్ర అంటే చాలా పిచ్చి. మేము చరిత్ర సబ్జెక్టుగా మా మిత్రులు టీవీ రావు కానీ అన్నలు మేమందరం కూడా చరిత్ర సబ్జెక్టుతో గ్రూప్ 1 పాస్ అయినాం. ఆ గ్రూప్ 1లో 2 ఆప్షన్స్ తీసుకోవాలి, ఒకటి తెలుగు లిటరేచర్, 2 చరిత్ర. నేను తీసుకున్నా, ఎవరో ఏ సబ్జెక్టులో తీసుకోవచ్చు, నేను తీసుకునే అవి 2. తీసుకున్న తర్వాత మేము ఎంసీఆర్హెచ్ఆర్డి సెలెక్ట్ అయిన తర్వాత అవన్నీ ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వ్యూ అవన్నీ అయిపోయి సుప్రీంకోర్టు దాకా కేసులన్నీ పోయి మళ్ళీ మేము అపాయింట్ అయిన తర్వాత, ఆడిట్ డిపార్ట్మెంట్లో అపాయింట్ అయిన తర్వాత మేము ట్రైనింగ్ పోయినా. నాకు తిరుపతి పోస్టింగ్ ఇచ్చారు, మొదటి పోస్టింగ్ ఆదిలాబాద్ నుంచి తిరుపతి పోయినా నేను. ఇక అప్పుడే ట్రైనింగ్ వస్తే ట్రైనింగ్లో మేము ఇక్కడ కలిసి అన్నట్టు, వీళ్ళందరం కలుసుకున్నాం మేము ఎంసీఆర్హెచ్ఆర్డీలో. కలుసుకున్నప్పుడు ఆయన శ్రీరాములు నాయుడు మొట్టమొదటి మీటింగ్లోనే, ఆడిటోరియం ఉంటుంది పెద్దది, ఎవరైనా హిస్టరీ ఆప్షనల్గా తీసుకొని వచ్చినారయ్యా అన్నాడు. మేము ఒక 5-6 ఎవరో నిల్చున్నాం. అంటే ఈ జాతి ఇంకా బతికిందా అన్నాడు. అంటే చరిత్రను అప్పటికి గత ప్రభుత్వాలు కొన్ని చరిత్రను చాలా నిర్లక్ష్యం చేసి చరిత్రను పూర్తిగా సంపేసి, అట్లాంటి సందర్భంలో మేము ఫినిక్స్ పక్షుల్లాగా 5-6 హిస్టరీ సబ్జెక్ట్తో వచ్చినాం. ఆయన చాలా అప్రిషియేట్ చేశాడు. ఆయన అడిషనల్ డీజీ అండ్ వన్స్ ఈ వాజ్ ద ఒక ప్రముఖమైన పోలీస్ అధికారి, ఆయన అప్రిషియేట్ చేశాడు. తర్వాత తెలుగు లిటరేచర్ నుంచి ఎంతమంది వచ్చారయ్యా అన్నాడు. ఇంకా కొంతమంది ఇష్టం. నిజంగా ఇది నాకు చాలా మంచి సందర్భం అనిపిస్తుంది, ఎందుకంటే హిస్టరీ తెలుగు లిటరేచర్తో వచ్చిన వాళ్ళు ఒక 10 మంది ఉన్నారంటే నాకు చాలా సంతోషం అండి అన్నాడు. ఆయన కూడా ఇప్పుడు మన పుస్తకం రాసాడు, మార్కెట్లో ఉంది. అయితే ఈ సబ్జెక్ట్ ఎట్లాంటి ఇట్లాంటి వాస్తవంగా అది వస్తువుకు సంబంధించిన విషయం. నేను ఈ కవితా వస్తువు 5వ కవితా సంపుటి వస్తువు, నా వస్తువులన్నీ కూడా నా చుట్టూతో ఉన్నవే, నా చుట్టూతో నేను చూసినవే, నా బాల్యం నుంచి వచ్చినవే. 7వ క్లాసులో నా తోటి క్లాస్మేటు ఒక దళితుడు, మిగతా వాళ్ళందరూ నా క్లాస్మేట్స్ అందరూ వాని సోపతి పట్టకు, వాని ముట్టుకోకు, వాని పుస్తకాలు ఇవ్వడం తీయడం చేసుకోకు అన్న సందర్భంలో నేను వాని వైపే ఉంటాను, వాడు ఒక్కడైనా సరే అన్నప్పుడు మా ఇద్దరిని కలిసి కొట్టినా నేనేం భయపడలేదు. చిన్నవాడిని, చాలా చిన్నవాడిని. నేను ఇంటర్మీడియట్ వరకు నిక్కర్లు వేసుకున్నాను. కాకపోతే నాకున్నటువంటి జాగ్రఫీ ఏంటంటే, నా పొలము గోదావరి ఒడ్డులో ఉంటుంది, గోదావరి లోతులో నుంచి ప్రవహిస్తూ ఉంటుంది. గోదావరి ఒడ్డు పైన మేము మా పొలం, అంటే మా పొలంలో నుంచి గోదావరి నీళ్లు పారుతాయి, గోదావరిలోకి నీళ్లు పారుతాయి మా పొలంలోంచి. ఆ గోదావరి నీళ్ళు ముందట మీద సదర్మాట అనే ప్రాజెక్ట్ ద్వారా, కాలువల ద్వారా మళ్ళీ ఆ గోదావరి నీళ్ళు మాకు వస్తేనే ఆ నీళ్ళే మళ్ళీ వర్షం పడ్డప్పుడు కానీ ఎప్పుడైనా గోదావరిలో పోతాయి. మేము ఏం చేసేవాళ్ళం అంటే, వ్యవసాయంలో దాదాపు నేను డిగ్రీ చేస్తున్నప్పుడు కూడా అదంతా కూడా మా నాన్న ఉపాధ్యాయుడు అయినప్పటికీ నా మీద కొంత వ్యవసాయపు భారం పడేది. మా తాత మేమందరం కూడా ఒక రకంగా చెప్పాలంటే సెమీ ఫ్యూడల్, చిన్న 4 ఎకరాల పొలం. ఇక భూస్వామి అనొచ్చు అనరాదో నాకు తెలియదు, కానీ భూస్వామి కుటుంబంలో అని నేను అనుకుంటా, రైతు కూలీలం. ఇవాళ నా ఈ ఏడుపు కారణం ఏంటంటే, అనేక మంది మిత్రులు, చదువుకున్న వాళ్ళు కాదు నాకు దాదాపుగా నాకు తెలిసి చదువుకున్న మిత్రులు చాలా తక్కువ, వేళ్ల మీద. నాతో చదువుకున్న వాళ్ళు మిత్రులు అనేవాళ్ళు చాలా 2-3. అందుకోసం కవితలు రాశాను, బుడబడికలు అవి అని రాశాను. వాళ్ళు తారలను తీసుకొచ్చి కట్టాలి, ఇదంతా చేయాలి. అరే బాబు, వీళ్ళందరినీ సౌభ్రాతృత్వాన్ని వాళ్ళకు నేర్పాలి, తోటి వాళ్ళని నేర్పాలి. ఎందుకంటే చదువుకున్న వాళ్ళు కదా. కానీ నా దోస్తులు అందరూ చదువుకున్న వాళ్ళు, తక్కువ చదువుకున్న వాళ్ళు, నాతో చదువుకున్న వాళ్ళు కాదు, వేరే రకంగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఒక బాధాకరమైన విషయం ఏంటంటే, ఒక్కొక్క వృక్షం, ఒకడు ఎన్సిసి రిపబ్లిక్ డే మెడల్ పొందినవాడు, ఢిల్లీ పోయినవాడు, నా కళ్ళ ముందర చనిపోయాడు. ఇంకొకడు ఇలా చాలామంది, ఎంతమంది నాకు పరిచయస్తులో. నేను కరాటే నేర్పేవాడిని. వాస్తవంగా కరాటే నేర్పుతుంటే నా క్లాస్ రాత్రిపూట అక్కడ లైట్లు ఉండకపోయేది, స్కూళ్ళల్లో నేర్పితే ఫలానా మిత్రుడు వచ్చి చూసిపోయాడని నాకు తర్వాత తెలిసిన తర్వాత, అరే ఎందుకు నేను మాట్లాడలేకపోయాను అతనితో అనే ఒక మాట. అట్లాంటి మిత్రులు నేల కూలినప్పుడు
నేను వాళ్ళ దేహాన్ని చూసినప్పుడు నా కళ్ళ నిండా నీళ్లు. నేను ఎప్పుడు ఎడవలే నా జీవితంలో, నా వ్యక్తిగత అవసరాలకు కానీ, నా కుటుంబ అవసరాలకు కానీ నేను ఇంతవరకు ఎడవలే. నా స్మృతిలో నేను ఏడ్చిన అంటే నా మిత్రులు మాత్రమే ఉన్నారు. ఆ ఒరిజినల్ మిత్రులు వాళ్ళు, నాకు నిజమైన స్నేహాన్ని రుచి చూపిన వాళ్ళు. కానీ వాళ్ళు నాతో ఎక్కువ మాట్లాడిన సందర్భాలు లేవు. చాలా తక్కువ గంటలు మాత్రమే వాళ్ళ జీవిత కాలంలో నాతో మాట్లాడింది. ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇటీవల కూడా అమరులైనటువంటి ఒక మిత్రుడు నాతో పెండ కళ్ళు తీశాడు. పెండ కడి అంటే మనము ఎడ్లను, మేము మా కొట్టం ఉంది, ఒక 3 ఎకరాల 3 అరకలు, 6 ఎడ్లు, ఓ 2 బర్రెలు ఇట్లా ఉన్న సందర్భంలో నేను పెండ తీస్తుంటే ఆ మిత్రుడు అంటే ఇక్కడ ఒక సమస్య చెప్పుకోవాలి. మాకు పాలేరు ఉండే, ఆ పాలేరు బావమరిదిన పాలేరు జీతానికి వస్తలేడు ఏదో కారణం చేత. 3 రోజులు అయిపోయింది, నేనే అది చేస్తున్నాను. ఈ పాలేరు వంతుకు ఈ పాలేరు బావమరిది వచ్చిండు. బావమరిది వచ్చి మా బావ వంతు